ప్రైజ్ దిల్లాడ్ అందరికీ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీకందరికీ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల నిత్యమైన ఆశీర్వాదాలతో దేవుడు మీ హృదయాలను నింపునుగాక. చిన్న ప్రార్థన అందరి కొరకు. మహోన్నతుడవగు దేవ, మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ పరిశుద్ధమైన నామములో ప్రభువా, ఈరోజు నాన్న ప్రార్థించుటకు, స్తుతించుటకు, అయా మీ నామమును ఘనపరచుటకు, మీ నామమును హెచ్చించుటకు, నీ నామమునకు మహిమ కలుగునట్లుగా యేసు నామములో మీరు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ మహాపరిశుద్ధమైన కృపలో ప్రభువా, అయా మీరే గొప్ప దేవుడవు నాయన, మీరే శక్తిమంతుడు ప్రభువా, మీరే సర్వాధికారివి తండ్రి, నీవే నాన్న సకల లోక చక్రవర్తివి ప్రభువా. అయా మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అయా నాని ప్రపంచాన్ని నాన్న ఏలుబడి చేస్తున్నటువంటి దురాత్మ సమూహమును అయా నీ పరిశుద్ధమైన నామములో యేసు నామములో చీకటి శక్తులను అయా నజరేయుడైన యేసు నామములో నిర్మూలపరచమని ప్రార్థిస్తున్నాను. అపవాది చేత పీడించబడుతున్న ప్రతి సమస్త ప్రజలను విడిపించండి యేసు నామములో. నజరేయుడైన యేసు నామములో విడుదల పొందుదురుగాక నాయన. ఎవరు వేదనతో, బాధతో, రోగముతో, అయా మరి నాన్న డాక్టర్ల చేత కూడా నాయన విడవబడి అయా నాన్న రోగముతో నాన్న మరణకరమైన పడకల మీద ఉంటున్నారు, యేసు నామములటి వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధమైన కరము చాపబడును గాక రాజా. అయా మీకే వందనాలు చెల్లిస్తున్నాను. విడిపోతున్నటువంటి భార్య భర్తలను యేసు నామములో సమాధానపరిచి, ఐక్యపరిచి వారి కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాను. అనాథలుగా ఉన్న బిడ్డలతో నీ పరిశుద్ధ కృపనుంచండి. మీరే తండ్రిగా, దేవుడుగా నాయన అయా వారితో మీరుండి నీ నామాన్ని పరిపూర్ణ మహిమపరచుకోండి. అయా నాన్న నీ పరిశుద్ధ సన్నిధానంలో అయా నాన్న ప్రభువా, అయా స్టడీస్ లో ఉన్న బిడ్డలతో నీ కృపనుంచండి, మీ దీవెనుంచండి తండ్రి. ఈ ఉపవాస ప్రార్థనలలో రాజా ఉజ్జీవము నాయన సంఘములో, ప్రతి సంఘములో కూడా ఉజ్జీవము నాయన రేపబడునుగాక యేసు నామములో తండ్రి. ఉజ్జీవకరమైన కార్యములు జరుగునుగాక, ఆశ్చర్యమైన కార్యములు జరుగునుగాక, అద్భుతమైన కార్యములు జరుగునుగాక. ప్రభువా మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేయలేక, అయ్యా నిన్ను స్తుతించలేక, నిన్ను గణపరచలేక, నిన్ను వెతకలేక ఎవరెవరు హృదయము యేసయ్యా పట్టబడినదో అపవాది చేత ఆ హృదయం యేసు నామములో విడిపించబడును గాక రాజా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించే హృదయముగా మార్చబడును గాక, స్తుతించే హృదయముగా మార్చబడును గాక. నీ పరిశుద్ధ సన్నిధానంలో అధిక సమయం గడిపే హృదయాలుగా యేసు నామములో మార్చబడును గాక రాజా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు అయా ఇంకా చీకటగుండగానే అయా మీరు ప్రార్థించిన ప్రార్థన శక్తి మా మీదకి దిగి వచ్చును గాక ప్రభువా. అయా మీ పాద సన్నిధానంలో రాత్రంతా ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన ఉజ్జీవం మమ్మల్ని రగులు కొనును గాక తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని కమ్ముకొనును గాక ప్రభువా. అయా నాన్న సంఘమును మీరు బలపరచుదురు గాక. అయా నిత్యమైన అవసరతలు ఏదైతే నాన్న అడుగుచు ఉన్నామో యేసు నామములో అది అనుగ్రహించబడును గాక తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఉజ్జీవము రగులు కొనును గాక తండ్రి. అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆనాడు ఆది అపోస్తలులు అయా 10 దినాలు ప్రార్థిస్తుండగా అయా రగిలినటువంటి ఉజ్జీవము ఆత్మలు ఆయా అగ్ని వలె, జ్వాలల వలె దిగివచ్చిన ఆత్మల యొక్క శక్తి యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్న వారి మీద కృమ్మరించబడును గాక. అయా నానా ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధానంలో శోధనలో ప్రవేశించకుండా మెలకు కలిగి ప్రార్థించమని చెప్పిన నీ ఆజ్ఞను నాయన అందరూ పాటించినట్లుగా అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ నామాన్ని పరిపూర్ణంగా మహిమపరచుకోండి. అయా నాన్న ప్రపంచములో అయా నాన్న అద్భుతమైన రీతిగా నాన్న ఈ సంఘమును నాన్న కొండ మీద ఉన్న పట్టణం వల్లే దీవించమని ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేయమని కోరుకుంటున్నాను. సమస్యలపైన హృదయాలకు ధైర్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. వ్యాధులు ఉన్న వారిని యేసు నామములో బలపరచమని ప్రార్థిస్తున్నాను. రోగములతో కుమిలిపోతున్న వారిని యేసు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. నీ ఒక్కడవే అద్భుతమైన కార్యములు చేయగలిగిన దేవుడో ప్రభువా, నీవే అద్భుతమైన కార్యములు చేసే తండ్రి. ప్రతి ఒక్కరిలో నాన్న ఉజ్జీవమును తీసుకురాగల దేవుడవు. అయా రక్షణ లేక అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ కూడా యేసు నామములో ప్రభువా మీరే నాన్న సంపూర్ణముగా నీ వైపుకు ఆకర్షితులవుదురుగాక. యేసు నామములో మా ద్వారా అధిక పరిచర్య జరుగునుగాక.
మా ద్వారా అధిక పరిచర్య జరుగును గాక, మా ద్వారా అధిక పరిచర్య జరుగును గాక. నా దేవునికి మహిమొచ్చును గాక. రాజా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరొక్కరే నాయన మహాత్య కార్యములు చేయగల దేవుడవు. నీటిని ద్రాక్షరసముగా మార్చగల దేవుడు. మా బ్రతుకులను మధురముగా మీరు మార్చినందుకు వందనాలు. ఆయా మట్టి పాత్రలైన మమ్మలను ఏసునామములో మధుర పాత్రలుగా మార్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అద్భుతం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అపవాది యొక్క తంత్రాలను ఏసునామములో లయపరచమని ప్రార్థిస్తున్నాను. శత్రు బలవంతుడిపై మాకు అధికారం ఇచ్చిన వాడా, ఏసునామములో అపవాదిని ఎదురిస్తున్నాను. వెళ్ళిపో సాతానా. ఈ ప్రార్థన వింటున్న స్థలంలో ఎవరెవరి ప్రార్థన వింటున్నారో వారి చుట్టూ ఉన్నటువంటి ప్రతి బలహీనతను తీసుకొని వెళ్ళిపోవలసిందిగా యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను. వెళ్ళిపో సాతానా. ఎంత మాత్రము కూడా నీకు అధికారం లేదు ఏ బిడ్డ మీద. యేసునామములో సమాధానకరమైన కార్యములు జరుగునుగాక. యేసునామములో ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో విడుదల కలుగుతుంది. విడుదల కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్త నామములో ప్రార్థించిన ప్రార్థనలన్నీ యేసు నామములో ఆలకించబడి ఉన్నవని నమ్ముతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.